హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ప్రాక్టికల్ పార్ట్ 5లో ఉన్నాం. ఇది మనం నేర్చుకున్న ప్రాక్టికల్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేను ప్రాక్టికల్ 1లో రెజ్యూమ్ ఎలా డిజైన్ చేయాలని అనే దాని గురించి చెప్పాను. ఈ ప్రాక్టికల్లో ఏంటంటే అంటే టేబుల్ రూపంలో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే డీటెయిల్స్ అనేవి ఇస్తాం, బేసిక్ డీటెయిల్స్ అనేవి. ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు రెజ్యూమ్ ఎలా తయారు చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. మీరు నా కోర్స్ పర్చేస్ చేస్తే నేను మీకు మెటీరియల్ ఇచ్చాను కదా, ఆ మెటీరియల్లో ప్రాక్టికల్ 5 తీయండి. సో ఆ ప్రాక్టికల్ 5 స్టార్టింగ్లో ఏముంది, మన హెడ్డింగ్ అనేది రెజ్యూమ్ అని ఉంది, ఓకేనా? ఆ రెజ్యూమ్ అనేది మధ్యలో ఉంది. సో మధ్యలో రావాలంటే టెక్స్ట్ మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో చెప్పున్నాను. Ctrl+E క్లిక్ చేస్తే సెంట్రల్ అలైన్మెంట్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది బోల్డ్లో ఉంది కాబట్టి Ctrl+B క్లిక్ చేస్తే బోల్డ్లోకి మారుతుంది. అండ్ దీని ఒక ఫాంట్ సైజ్ వచ్చి 18లో పెట్టుకోవాలని చెప్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో, ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇదంతా కూడా A4 షీట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన డేటా మొత్తం ప్రింట్ తీసినప్పుడు A4 షీట్లో ఉండాలి. అది రావాలి అంటే మీరు ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి, లేఅవుట్లో ఇక్కడ మీకు సైజ్ ఉంది కదా, మ్యాక్సిమం A4 ఉంటుంది. ఒకవేళ A4 లేకపోతే మాత్రం లేఅవుట్లోకి వెళ్ళి మాత్రం మీరు A4 అయితే పెట్టుకోండి, ఓకేనా? ముందుగా సెట్టింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బోల్డ్ అప్లై చేశాను, బోల్డ్ అదే ఉంది. సైజ్ అనేది నేను Ctrl+Shift>18కి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ రెజ్యూమ్ అనే టైప్ చేస్తున్నాను, చూడండి, హెడ్డింగ్ ఇచ్చేసాను, ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, Ctrl+L క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు బోల్డ్ అక్కర్లేదు, Ctrl+B తీసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసరికి మనం 12 పెట్టుకోండి, ఓకేనా? Ctrl+Shift తగ్గించేస్తున్నాను, సైజ్ అనేది 12కి వచ్చేసింది. ఇంకా మీకు ఇక్కడ చూస్తే నేమ్, దాంతోపాటు సెమీకోలన్, ఆ పక్కన ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలి అంటే నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను రెజ్యూమ్లో ఎలా చేసుకోవాలని, టాప్ సెట్టింగ్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి. ఇక్కడేమో మనకి ఆల్రెడీ ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ సెమీకోలన్స్ దగ్గర మాత్రం అదేవిధంగా ఇక్కడ మన రైట్లో ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావండి. అలా రావాలి అంటే ఇక్కడ మనం ఎంత స్పేసింగ్ ఇచ్చి ఎంత జాగ్రత్తగా చేసినా వస్తుంది. కాకపోతే మరీ అంత ఎక్కడో ఒక చిన్న స్పేస్ అయినా కూడా ఎక్కడో దగ్గర లిటిల్ బిట్ మనం టైప్ చేసే స్పీడ్లో కానీ ఆ టైంలో పోతుంది అనమాట, అంతా గమనించలేం కదా. సో దానికోసం అలాంటి టెన్షన్స్ పడకూడదు అనుకుంటే ముందుగానే మనం ఏం చేస్తాం, సెలెక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ SEU పైన నేను జస్ట్ ఒక చిన్న సెలెక్షన్ చేశాను, రైట్? అదేవిధంగా ఇది సెమీకోలన్కి అంటే టాప్ సెట్టింగ్స్ అంటారు వీటిని. నేను డైరెక్ట్ టాప్ క్లిక్ చేసిన ఇక్కడ జంప్ అయిపోతుంది. మన స్పేస్ క్లిక్ చేస్తే ఒక స్పేస్ మాత్రం ముందుకు వస్తుంది, టాప్ క్లిక్ చేస్తే ఒక 5-6 స్పేసులు ముందుకు వస్తుంది. కానీ ఇలా కానీ సెలెక్షన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎక్కడైతే సెలెక్షన్ చేసుకుంటే అక్కడ ట్యాబ్లోకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట, అంటే జంప్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇది సెమీకోలన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కర్సర్ కూడా తీసుకుంటున్నాను, చూడండి, నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ ఏముంది, నేమ్. సో చూడండి, నేమ్. ఇప్పుడు టాప్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా వచ్చేసింది అక్కడికి, ఓకే. సెమీకోలన్ వచ్చేసేయండి, మళ్ళీ టాప్ క్లిక్ చేయండి, వెళ్ళిపోయింది అక్కడికి. సో ఓకే. సో ఎస్ చంద్రశేఖర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. సేమ్ ఇదే విధంగా ఫాదర్స్ నేమ్, ఓకే. టాప్ క్లిక్ చేయండి, సెమీకోలన్ ఇవ్వండి, మళ్ళీ టాప్ క్లిక్ చేయండి. సో నేమ్ టైప్ చేసేయండి. సో ఇలా మీకు ఏంటంటే ఈ డేటా అనేది టైప్ చేయడం మీకు తెలుసు, ఓకేనా? మీకు కావాల్సింది మెయిన్గా ఈ సెమీకోలన్ ఈక్వల్గా ఎలా రావాలి, డీటెయిల్స్ అని ఎలా ఈక్వల్గా రావాలి, అదే కదా. సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకా యాస్టీస్గా మీకు కింద డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాస్టీస్గా టైప్ చేసేయండి. సో ఇలా ఏంటంటే మీ డీటెయిల్స్ని ఫిల్అప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ చూడండి ఎక్కువ స్పేస్ వచ్చిందని మీరు అనుకుంటే ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు లైన్ అండ్ స్పేసింగ్ గ్రాఫ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా తగ్గాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడ మీకు పారాగ్రాఫ్ అనే ఆప్షన్లో ఇవన్నీ 0 ఉండాలి, ఓకేనా? ఇక మనకి 10 ఉంది కదా, సో ఈ 10నే నేనేం చేస్తున్నానంటే 0 చేసేస్తున్నాను, ఓకేనా?
ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ ఈ విధంగా వచ్చేసింది. సో మళ్ళీ నేను కొంచెం పెంచుకోవాలనుకుంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కొంచెం లైన్ స్పేసింగ్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉంది. రైట్, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి కింద ఏముంది, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది దీని యొక్క సైజ్ అనేది మనకి 12 సైజ్ ఏం పెరగలేదు, కాకపోతే ఇది బోల్డ్ వచ్చింది అంతే. ఓకేనా, సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సో సెమీకోలన్, ఎంటర్ క్లిక్ చేశాను. అయితే ఇక్కడ చూడండి కింద మనకి టేబుల్ ఉంది. ఈ టేబుల్ రావాలంటే ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఉందా, దీన్ని క్లిక్ చేసైనా మీరు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని ఉన్నాయి కాలమ్స్, 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రోస్ వచ్చేసరికి 5 రోస్ ఉన్నాయి. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వచ్చేసింది. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చేసింది. రైట్, అయితే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెక్ట్గా డేటా అయితే రప్పించాను. అయితే ఇక్కడ మనకి బాక్సెస్లో కరెక్ట్గా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఉన్నాయి బాక్సెస్ అనేవి. రైట్, ఈ స్క్వేర్ బాక్సెస్ అనేవి. కానీ మనకి నేను మీకు ఇచ్చిన ప్రాక్టికల్ పేపర్లో మాత్రం ఇయర్కి తక్కువ ఉంది, ఇన్స్టిట్యూషన్కి పెద్దది ఉంది, ప్లస్ క్లాస్కి కొంచెం తక్కువ ఉంది, ఇలా ఉంది కదా. సో ఇలా మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ కర్సర్ అక్కడ ప్లేస్ చేయండి. ఇలా మీరు సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఇలా. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఏంటంటే ఫస్టే చేసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది పెద్దది రావాలి కదా, సో దానికోసం ఇలా. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనకు మామూలుగా అలైన్మెంట్స్ అనేవి 3 అలైన్మెంట్స్ ఉంటాయి. సో అది ఏంటంటే లెఫ్ట్, సెంటర్, రైట్ మామూలుగా మనకి హోమ్ ట్యాబ్లో మనకి ఇక్కడ కనిపించేది. కానీ ఈ టేబుల్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో చూసుకుంటే మనకి 9 అలైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 9 అలైన్మెంట్స్ ఉంటాయి. ఏమేమి, టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్. ఓకే, మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్, ఇలా 9 అలైన్మెంట్స్ ఉంటాయి. మనం టెక్స్ట్ అనేది చూడండి, ఇప్పుడు మన కర్సర్ అనేది లెఫ్ట్లో బ్లింక్ అవుతుంది, కానీ ఇక నేను మీకు ఇచ్చిన పేపర్లు మాత్రం అన్ని సెంటర్లో ఉన్నాయి. అలా రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మిడిల్ ఇచ్చేసేయండి, మిడిల్ సెంటర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఆటోమేటిక్ టెక్స్ట్ మధ్యలో వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఈ యొక్క రో మాత్రం మీకు బోల్డ్లో ఉంది. సో ఈ రోని సెలెక్ట్ చేసుకొని మీరు హోమ్ ట్యాబ్లో బోల్డ్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ యాజ్ యూజువల్గా మీరు డేటాని టైప్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ అనేవి అన్నీ కూడా నేను ముందుగా ఇచ్చేసాను. లేదనుకుంటే మీరు మ్యాటర్ని టైప్ చేసిన తర్వాత కూడా మీరు ప్రాపర్టీస్ని ఇచ్చుకోవచ్చు, దాంట్లో మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు నేను యాజ్ యూజువల్గా టైప్ చేస్తున్నాను చూడండి. సో దీని యొక్క ఫాంట్ సైజ్ కావాలి కదా. సో నెక్స్ట్ దీని యొక్క ఫాంట్ సైజ్ సరికి మనకి 12. ఓకేనా, సో నేను క్లాస్ నెక్స్ట్ మీరు ట్యాప్ క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ బాక్స్లో జంప్ అవుతారు. ఓకేనా, సో ఇయర్ ట్యాప్, ఇన్స్టిట్యూషన్ నేమ్, నెక్స్ట్ క్లాస్. ఓకేనా, అంటే క్లాస్ అంటే మార్క్స్ అనమాట. ఓకేనా, నేను ఇవి రాస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ నేను కిందకు వచ్చేసాను. అయితే ఇక్కడ నేను ఇంకా డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్అప్ చేసేయండి. ఓకేనా, అక్కడ మీరు మ్యాటర్ టైప్ చేసుకున్న తర్వాత మీరు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మనకున్న ఎక్స్పీరియన్సే కదా. సో ఎక్స్పీరియన్స్ రాస్తాం అనమాట. సో ఎక్స్పీరియన్స్ మనకి 12లో పెట్టుకొని బోల్డ్ సైజ్ ఫాంట్ పెట్టుకొని రాసేయండి. సో టైప్ చేసిన తర్వాత మనకి అక్కడ చూస్తే సేమ్ యాజ్ యూజువల్ నేను మ్యాటర్ ఏదైతే ఇచ్చానో అదే మ్యాటర్ మీరు అక్కడ టైప్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మనం ట్యాబ్ సెట్టింగ్స్ తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నేను కొత్తగా సెట్టింగ్ పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత ట్యాబ్ క్లిక్ చేయండి. ఓకేనా, వచ్చిందా. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే అక్కడ థ్యాంకింగ్ యూ సార్ అని చెప్పేసి రాద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ కింద మనం ఇంకో సెట్టింగ్ ఇచ్చాం కదా. సో మళ్ళీ మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ మీకు జంప్ అవుతుంది కర్సర్ అనేది. ఓకేనా, ఇక మీరు ఏం చేస్తారంటే యువర్ సిన్సియర్లీ అని చెప్పి రాద్దాం. ఓకేనా,
సో ఒకసారి జూమ్ చేసి చూద్దాం చూడండి, మన ఈ యొక్క రెజ్యూమ్ ఎలా వచ్చిందో ఒకసారి జూమ్ చేసి చూద్దాం చూడండి. సో ఈ విధంగా మన రెజ్యూమ్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఒక ఎడ్యుకేషన్ మనకి కంప్లీట్ అవుతుందో, ఎవరికన్నా మన డీటెయిల్స్ లేకపోతే మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ విధంగా రెజ్యూమ్ అనేది చేసి వాళ్ళకి నీట్గా అర్థమయ్యే విధంగా మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే. అదేవిధంగా మీకు కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేను కాంటాక్ట్ అవ్వండి, ఈ కోర్స్ని పర్చేస్ చేయండి. సో ఇవి మన ప్రాక్టికల్ అయితే ఇది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ మంచి ప్రాక్టికల్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.